Praise the Lord. Welcome back to my channel Christiness. గేర్ వచ్చేది మోటార్ సైకిల్ గేర్ లేకుంటే కార్ గేర్ అని మామ అనుకుంటాం. ఆ గేర్లో దిగి పడదాన్ని అంటే పని చేసి అలసిపోయి గేర్ చెప్పబడ్డారు. నీళ్ళు తాకంటే అక్కడ వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నట్టుగా ఎవరు తంత్రమ్మ పెద్ద చదువుతారు అమ్మా డాక్టర్ గారు కూర్చోవచ్చు అంతే. దేవుడు కూర్చురాడు. దెయ్యం నిలబట్టండి ఎలగొట్టండి అని పేద కమిషన్ ఇచ్చి పంపించారు. పని ఇచ్చి పంపిస్తే అది తిరగబడుతుంది తప్ప వీళ్ళని అసలు ఈయన దగ్గర తీసుకొచ్చారు, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎలగొట్టినాం, అటువంటి చేసి ఎలగొట్టిన తర్వాత సాటికి వచ్చిన తర్వాత అడుగుతాం అందరు కలిసి, ఏంది నువ్వు ఎంతగానో మాకు అధికారం ఇచ్చినావు, దెయ్యాలు నిలబడదు అధికారం ఇచ్చినావు, మేము ఎందుకు ఎలగొట్టలేకపోయాము, మేము ఎందుకు ఎలగొట్టలేకపోయాము అని అంటే ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇది సాధ్యము కాదు అని. అందువరకే కూడిక అనేటటువంటిది లేదు మనకు. ఏ కూడిక? ప్రార్థన కూడిక లేదు. సలగిపోతున్నటువంటి దినాలు యేసుప్రభు దగ్గర తీసుకువచ్చారు, నలుగురు మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చి ఆయన వద్ద ఉంచిది అని చెప్పబడతారు, దించిది. ఆయన దగ్గర దించినప్పుడు ఆయన ఏం చేశాడంటే వారి విశ్వాసం చూసి అన్నాడు. వారి విశ్వాసం చూసి కుమారుడా అని అన్నాడు. అంతే కదా, యూజ్లెస్ వారుడా అంతే, కుమారుడా అని అన్నాడు. అభిమానుడు అంతే, యూజ్లెస్ అభిమానుడు అంతే. ఏమంటున్నాడు? కుమారుడా అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల పట్ల ఆయన ఎంత వాత్సల్యత కలిగినటువంటి పిలుపు ఉంటున్నదో మనం ఇక్కడ గమనించాలి. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం జరిగినటువంటి స్త్రీ కూడా ఏమంటారు తెలుసా? కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరచు. ఆయన కుమారి అన్నాడు, ఏమేమో కుమారుడా. మన పేరు పెట్టుకుంటాం, ఆ కుమారి ఈ కుమారి అని పెట్టుకుంటాం. ఆమె కుమారి పెట్టాము. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. దేవుని యొద్దకు తీసుకుని రాబడినటువంటి బిడ్డలను ఆయన కనికరించేటటువంటి వాడు, అంతేకాకుండా వారిని బాగు చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే వాళ్ళు దేవుని మహిమపరిచారు. సంఘటనలు చూసిన తర్వాత దేవుని మహిమపరిచారు అని అంటున్నారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంగహీనమైనటువంటిది ఏమీ లేదు. మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలోనికి రాలేనటువంటి దుస్థితి వల్ల నెట్టిపోసుకునే ఉన్నామేమో, రాష్ట్రానికి రాకుండా. అంతేకాకుండా రాష్ట్రానికి తీసుకుని రావడకుండా ఉన్నటువంటి వాడు నెట్టిపోసుడు అయితే, మోసుకు వచ్చినటువంటి వాడు ఈ యొక్క పక్షవాయు కలిగినటువంటి వాడు. ఇతన్ని మోసుకు వచ్చినటువంటి వారు ఎంత బాధ్యతాయుతమైనటువంటి భారం కలిగినటువంటి వారుగా ఉంటున్నారో మనం గమనించాలి. ఒకరి భారం ఒకరు వహించండి అని అంటున్నాడు. ఒకరి భారం ఒకరు వహించండి మాత్రమే కాదు, పంచుకోండి అని అంటున్నాడు. ఇక్కడ ఏం తప్పు జరుగుతుంది అంటే, మన కాళ్ళున్నా దేవుని సన్నిధికి రావు. ఎవరు మోసుకురాలేదు. ఎందుకంటే మన కాళ్ళు ఉన్నాయి, మనకు కళ్ళు ఉన్నాయి, చూడలేదు. ఒకసారి అడుకోవడానికి ఒకడు వచ్చాడు. వాడికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేకుంటే ఏం చేస్తున్నారంటే కుడుకునే కదా వచ్చేది. మనం నల్ల కళ్ళాలు నిలబెట్టాం. అక్కడ 2 కాళ్ళు లేవు. ఏ కళ్ళాలు నిలబెట్టుకున్నాడు? నల్ల కళ్ళాలు నిలబెట్టాం. ఈ నల్ల కళ్ళాలు నిలబెట్టుకున్నాడు. కళ్ళు లేదని కూడా మాట్లాడుతున్నాం కాదు. మన కళ్ళు దగ్గర మన కళ్ళు లేదని కూడా కాపాడుతున్నాం కూడా కాపాడు. కాబట్టి ఏం చేశాడంటే, ఈరోజు వచ్చాడు, అడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. పాపం ఇద్దరు ఈ ఎదురింటాము ఆ ఎదురింటాము వాటి మంచిగా పాపం వేశారు. దాన్ని చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి కూర్చోడు ఇచ్చున్నాము. పాపం
కుంటోడు వస్తే వాడిని చూసి అమ్ముతాట, వదిన పాపం నేను వచ్చినట్టు 2 కాళ్ళు లేవు, ఇవాళ పాపం ఇంకొక కాలం ఉన్నది, పాపం ఇప్పుడు ఒక కాలు మీద కాస్త తిరిగి అడుకోగలరు కానీ పాపం 2 కాళ్ళు లేనోడు ఎంత కష్టం కదా వదిన అంటే రోజు దూరాలన్నమాట. ఊకుండా లేక ఏమంటాను అంటే, నేను నిన్న నల్లకల్లా దాన్ని పెట్టుకొని వచ్చిన అన్ని సెలపై సెక్షన్లు అందుకే కుంటోడు వచ్చిన ఏమైనటువంటి మోసం అనేటటువంటిది కూడా చేసేటటువంటి వారు ఉంటారు. దేవుడి సన్నిధిలో మోసపోకుడి దేవుడు వెక్కిరింప వాడడు అని అంటున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనం మోసం చేయాలని చూస్తున్నాం. శివ మోసం చేశాడు, మెఫీబోషెతు మోసం చేశాడు, కానీ ఉగ్రత పాలైనట్టు చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ తప్పు జరుగుతుంది అనేటటువంటిది గమనించడానికి వచ్చినటువంటి గుంపు కూడా ఉంటుంది. అనేకులు కూడి ఉంది అని అన్నారు. ఆ కూడి ఉన్నటువంటి గుంపులో ఏ గుంపులో మనం ఉంటూ ఉన్నాం? అక్కడ శాస్త్ర గుంపులో ఉంటున్నామా, పసేక గుంపులో ఉంటున్నామా, లేదంటే వినేటటువంటి వారి గుంపులో ఉంటున్నామా అనేటటువంటి కూడా మనం ముఖ్యంగా వేరు చేసుకోవాలి. ఆయన ఏ తప్పు చేస్తాడో చూద్దామనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కుమారుడానికి పాపములు క్షమింపబడి ఉన్నది అని అంటే దేవుడు తప్ప ఎవరు క్షమించడానికి వీల్లేదు. ఇతడు ఏ విధంగా పాపములు క్షమిస్తున్నాడు అని చెప్పేసి నేరారోపణ చేయడానికి కోరుకున్నారు, చంపడానికి యత్నం చేస్తున్నారు. ఇటువంటి దురాలోచన చేసేటటువంటి వారిని ఆయన ఉదాహరణంగా పెరిగినటువంటి వాడు కాబట్టి మీరు ఎందుకు దురాలోచన చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నారు. నేను ఒక పాప విషయాన్ని పాపములు క్షమించుట అనేటటువంటిది మనిషి కుమారునికి ఇవ్వబడినటువంటి అధికారం అనేటటువంటిది నాకు ఉన్నది అని చెప్తున్నాడు. భూమి మీద నాకు ఇచ్చినటువంటి అధికారం, నేను పాపను రక్షించడానికి వచ్చాను అనేటటువంటిది ఆయన నెరవేర్పు. ఇక్కడ అతన్ని రక్షించాలి కాబట్టి అతనికి 2 విధాలైనటువంటి స్వస్థతలు ఆయన ఇస్తున్నట్టు చూస్తాము. ఒకటి ఆత్మీయ ఇది స్వస్థత, రెండవది భౌతికమైనటువంటి స్వస్థత. 2 విధాలైనటువంటి స్వస్థతలు ఇస్తున్నాడు. ఒకటి పాపము క్షమించడం అనేటటువంటిది ఆత్మీయ స్వస్థతకు దారితీస్తుంది. అతని కుంటి విధానం అనేటటువంటిది భౌతిక విధానాన్ని బాగు చేయటం చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది విశ్రాంతి దినం కాదా, చేస్తున్న పని సరైనది కాదు అని చెప్పినటువంటి వారు ఉంటున్నారు. ఎందుకంటే బెతస్దా వెళ్ళినప్పుడు ఆయన 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నటువంటి వారిని నీ పవిత్రం చేసి నడువు అని అన్నందుకు అది విశ్రాంతి దినం కాదా అన్నాడు. ఈ విధంగా అన్ని అడ్డంకులు చెబుతున్నారు తప్ప వాడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఒకరోజు వచ్చి మనకి ఏమైనా ఆధారం పెట్టినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఒకటి వాళ్ళే తీసుకుంటున్నాయో వాళ్ళే పెడతారు. ఈ అడిగిన ఎవరన్నా పెట్టినట్టు రాసి పెట్టారా? వారిని ఆదరించినట్టు చూపించారా? లేదు. అందువరకే ఆ తప్పు లేని వారు తమ తప్పు లేదు కదా వారిని చెప్పబడతాం. తమ తప్పు ఎప్పుడు కూడా ఎరగలేటువంటి వారుగా అవుతున్నారు. కానీ తప్పును ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చూసి ఆయనను తప్పులలో పట్టుకోవాలని ఆశించినటువంటి చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందరూ దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వారుగా ఉంటూ ఉన్నాము. ఆనాడు కర్రగృహంలో ఉండబడినటువంటి ఇంటికి వచ్చినటువంటి వారు ఎంతమంది అయితే ఉంటున్నారు, అంతమందిలో ఎన్ని గుంపులు ఉంటున్నాయనేటువంటిది కూడా మనం గమనించినట్లయితే, ఒకటి తప్పులు నేరములు మోపడానికి వచ్చినటువంటి వారు, తప్పులు వెతకడానికి వచ్చినటువంటి వారు, దేవుడి వాక్యం వినడానికి వచ్చినటువంటి వారు అందరూ ఉంటూ ఉన్నారు. అటువంటి వారు మనం ఏ గుంపులో ఉంటున్నామో కూడా పరీక్షించుకోవాల్సినటువంటి వారు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, శృంగార దేవాలయం ద్వారం కూర్చున్నటువంటి వాడు మధ్యాహ్నం 3 గంటలకు పేతురు యోహానులు ప్రార్థనా సమయం అని అంటున్నారు. ఆ ప్రార్థనా కాలానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వాడు ద్వారం ముందే కూర్చున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ దేవాలయం ముందర కుంటి భిక్షగాన్ని చూసి ఆ కుంటి వారిని ఏం చేస్తున్నారనంటే, వెండి బంగారాలు మాయ తెలియదు కానీ అందరూ లేచినామని వారి కుడి హస్తం ఇచ్చి లేపినట్టు చూస్తాం, దక్షిణ హస్తాన్ని ఇచ్చి లేపినట్టు చూస్తాం. దేవాలయం పేరు శృంగార దేవాలయం అని చెప్పబడుతుంది. కానీ అంత అందమైనటువంటి దేవాలయం ముందర వికారమైనటువంటి వ్యక్తి కూర్చున్నటువంటి సమయంలో వారిని బాగు చేసిన తర్వాత వాడు లోపలికి వచ్చి గంతులు వేయించు దేవుని స్తుతించడు అని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, వాడు బయట ఉన్నటువంటి వాడు, అంతేకాకుండా దేవుని సన్నిధిలో అంటు
దగ్గర ఉన్నప్పటికీ వాడు రాలేనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నాడు. వారిని బాగు చేసిన వల్ల లోపలికి రాగలుగుతున్నాడు. అంతేకాకుండా మోసుకుని వచ్చినందు వల్ల దేవుడి సన్నిధిలోకి దింపబడి ఉంటున్నాడు. ఈ విధంగా మనం ఏ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం? బాగు చేసేటటువంటి వారిగా ఉంటున్నామా? మోసుకొచ్చేటటువంటి వారిగా ఉన్నామా? భారం వహించేటటువంటి వారిగా ఉన్నామా? లేదా ఏ కన్సర్న్ లేనటువంటి ఒక వ్యక్తిగా ఉంటున్నావేమో నేను మనం గమనించవలసింది. ఎందుకంటే అంగహీనులందరూ కూడా ఏ గుడితనంలో ఉంటున్నారు. అంగహీనులందరూ కూడా ఏ గుడితనంలో ఉంటున్నారు. ఈ గుడి హస్తం ఇచ్చినటువంటి వారు దేవుని సహవాసానికి సూచనగా మా కుడి హస్తం నుంచి మిమ్మల్ని మా యొక్క గుంపులో చేర్చుకుంటున్నామని అపోస్తలులను బట్టి మాట్లాడినటువంటి గుంపులో ఉంటున్నామా? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా తట్టు చూడమని పిలిచారు. దేవుని తట్టు చూద్దాం. అంతేకాకుండా దేవుని సన్నిధిలోకి నడిపిస్తాం. దేవుని సన్నిధిలోకి రాలేనటువంటి వారిని మోసుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కన్సర్న్ కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి భారం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండగలిగినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో భారం అనేటటువంటిది మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం ఇతరుల పట్ల అనేటటువంటిది మనం గమనించవలసి ఉంటుంది. అందువరకే ఇక్కడ రాయబడినటువంటి ఈ అంశం అనగా మన వారి వేదన భారాలను సమిష్టిగా వహించేటటువంటి వారు ఉండాలి. అందువరకే గలతీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ముగించుకుందాం. ఒకరి భారములను భరించి క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చడము అని అంటున్నాడు. పూర్తిగా నెరవేర్చడం నెరవేర్చండి అని అన్నాడు. ఎందుకనంటే ఒకే భారం వేర్ వన్ అనదర్స్ బర్డెన్స్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కూడా ఒక చట్టాన్ని, ఒక నియమ నిబంధనను మన కొరకు ఏర్పాటు చేశారు. ఏంటంటే నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించువారిని నియమ నిబంధనలు పెట్టుకుంటున్నాడు. దాన్ని కలిగినట్లయితే ఆయన చేసి చూపించాడు. ఆయన ఆలయానికి వచ్చినప్పుడు ఒకసారి ఏం చేశాడంటే గుడి వారిని తీసుకుని వచ్చి ఏం చేశాడంటే ఆయన ఎదుట అందరు కూడా పారవేశారు. అందరికి కూడా పారవేశారనే మాట రాశారు. ఆయన ఎదుట పారవేసి అని అంటున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో గుడ్డివారు మగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొచ్చి ఆయన పాదముల మీద పారవేసి అని అంటున్నారు. దేవుని సన్నిధానంలో పడవేయబడినటువంటి వారు లేవనెత్తబడేటటువంటి వారుగా కనబడుతున్నారు. అందుకొరకే ప్రేమైనటువంటి దేవుని ఉంటారా, గుడ్డివారిని అంగహీనులందరినీ బాగు చేసినటువంటి దేవుడు మనకు కూడా మనం అన్ని కలిగినటువంటి ఏ లోపం లేనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం. మరి లోపంలో పెరిగేటటువంటి బిడ్డలుగా గుంపులో ఉంటున్నామా? లేకుంటే లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క లోకంలో ఉండబడినటువంటి అనాథులైనటువంటి వారు, అంగహీనులైనటువంటి వారు, వారి పట్ల మనం చారిత్ర చూపించి వారి బాధలను వహించి నదులు మోసుకొని వచ్చినటువంటి వారుగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో బాగుపడేటటువంటి వారిని మనం బాగు చేయడానికి, దేవుని సన్నిధిని నడిపించేటటువంటిగా వారిగా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహించి మనం కూడా ఇతరుల పట్ల భారం వహించేటటువంటి బిడ్డగా ఉండటానికి దేవుడు